హాయ్, నా పేరు ఆదిత్యరామ్. నేను గత 12 సంవత్సరాలుగా మోటివేషన్ కెరీర్ గైడెన్స్ మీద పిల్లలకి క్లాస్ చెప్పడం జరుగుతోంది. ఈ సంవత్సరం 2026 ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ పిల్లల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, చాలామంది స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్తారంటే కామన్గా చెప్పేది ప్యాడు, హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ చెప్తారు. కానీ అలా కాకుండా మనము పెద్దలుగా శ్రేయోభిలాషులుగా మనం ఏం చెప్పాలంటే, ముఖ్యంగా వాళ్ళు తీసుకెళ్లాల్సింది మంచి ఆరోగ్యం తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఒక పాజిటివ్ మైండ్స్ తీసుకెళ్ళాలి. అంటే ఎగ్జామ్ పాజిటివ్ మైండ్ అయితే పాజిటివ్ వైబ్రేషన్తో ఒక మంచిగా రాసే ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలామంది హీరోయిన్ల మాదిరిగా ముందే బయటకు వచ్చేస్తారు. 15 మినిట్స్ ముందే వచ్చేయడం, హాఫ్ అన్ అవర్ ముందే రావడం జరుగుతుంది. కానీ తప్పని చెప్పండి, పెద్దలుగా మనం చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చొని ఒక 10 నిమిషాలు ఆలోచించి ఇంకో 10 నిమిషాలకి ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసిస్తే ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ ఏం చెప్పాలంటే 499కి 500కి ఒక్క మార్కు తేడా అని చెప్పండి. ఎందుకంటే 500 పైన వచ్చినట్టు అంటారు, లేకుంటే 499 వచ్చినా కూడా 400 వచ్చినాయని చెప్తారు. ఈ యొక్క తేడాను మీరు అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కాస్త జాగ్రత్తగా పిల్లల్ని బాగా మంచి మార్కులు ఉండడానికి నా వంతు కృషిగా ఈ వీడియో.